ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కోరుకునేదానికి పల్లా సేనయ్య, ఇంకొక సేనయ్య మన వాడికి మా ఇంటికి వచ్చి ఈ విధంగా చేసుకుంటామని చాలా సంతోషపడు. అదే కాకుండా మొట్టమొదటిగా మనము ఇక్కడ చేరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకున్నామంటే ఆ ఆల్మైటీ గాడ్ మనల్ని ఎక్కువగా ఆశీర్వదించాడు. లేకపోతే ఈ భయంకరమైనటువంటి పాండమిక్ కోవిడ్ నుంచి మనము ఇక్కడ ఉన్నామంటే ప్రపంచమంతా గడగడలాడించినటువంటి వైరస్లో మనం బ్రతికి బయట ఎగ్జిస్ట్ అయినామంటే దేవుని యొక్క కృప ఆశీర్వాదం మనందరి మీద ఉందని మీకు తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క స్టేజ్ మీద ఉన్నటువంటి మన నరసింహ సార్, పెద్ద ఆయన తిరుపతి రెడ్డి గారు, రత్నం మేడం గారు, పిఈటి గారు, పెంచులే గారు, డ్రాయింగ్ మాస్టర్ పెంచులే గారు, జిలాని గారు, రెడ్డి గారు, బక్కం నాయుడు గారు, ఆ తర్వాత ఓకే వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. విద్యార్థులందరికీ మా యొక్క ఆశీస్. ఆ తర్వాత మానవుడు హ్యూమన్ లైఫ్ 7 స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని మనం జీవితంలో ప్రయాణం చేస్తున్నాం. మొట్టమొదట ఇన్ఫెంట్ స్టేజ్, రెండవది స్కూల్ బాయ్, మూడవది కాలేజ్ బాయ్, నాలుగవది అడోలసెంట్ స్టేజ్, ఐదవది మిడిల్ ఏజ్, ఆరవది ఓల్డ్ ఏజ్, ఏడవది లాస్ట్ గాడ్ ఇచ్చినటువంటి ఆయన గ్రేస్. ఈ స్టేజ్లో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి చిన్నప్పుడు మీరు చిన్న వయసులో ఉండేటప్పుడు 8, 9, 10 తరగతి చదువుతున్నప్పుడు మీ ముఖ వర్చస్సు ఒక విధంగా ఉంది. ఇప్పుడు పూర్తిగా మారింది. మీరు మమ్మల్ని కనిపెట్టగలరు, మేము మిమ్మల్ని ఐడెంటిఫై చేయగలరు, ఎవరైనా నటులే బాగా తెలిసిన వాడు చెప్తే. కాబట్టి ఇది సహజం. ఇప్పుడు మేమంటే సార్ అంటే అందరూ మాకు గుర్తుంది. మీ యొక్క ముఖ వర్చస్సు మారిపోయింది. అందువల్ల మీరు ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ ఏజ్కి వచ్చినారు. దేవుడు మీరు లాస్ట్ స్టేజ్ వరకు మిమ్మల్ని ఆశీర్వదించాలని. ఈ యొక్క కార్యక్రమం చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్ ఈస్ అన్ హెర్క్యులియన్ టాస్క్. ప్రతి ఒక్కరికి సీనయ్య, పల్లా సీనయ్య ఫోన్ చేస్తుంటారు. అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ మనల్ని రప్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులైన మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు ఉండాలని. ఎందుకంటే టీచర్లు అయితే మీకు పాఠాలు చెప్పారు. నేనైతే ఇక్కడ ఉండేటప్పుడు గ్రేడర్ వార్డెన్కి అపాయింట్ అయ్యాను. ఇక్కడికి వచ్చేదాని ముందర నేను కాలేజీ హాస్పిటల్లో వార్డెన్ ఉంటూ ఇక్కడ కొంత హాస్పిటల్ వాతావరణం కొంత అస్తవ్యస్తం ఉంటే సుజాతరావు ఫీల్డ్ ఇక్కడ కోర్స్ చేశాను. అది కూడా డిసెంబర్ క్రిస్మస్ ముందర 23వ తేదీ నాకు ఆర్డర్స్ వచ్చాయి. ఇమీడియట్గా మీరు జాయిన్ అయ్యి అక్కడ రండి, ఒక నెల తర్వాత మిమ్మల్ని మళ్ళీ నెల్లూరు వేస్తాను. సరే కాలేజీ పిల్లలంతా వెళ్ళారు. మేడం గారు సుజాతరావు గారిని అడిగారు, వెంకయ్యనాయుడు గారు వెళ్ళారు, ఆయన అడిగారు, కొంత కాలేజ్ చేయమని అన్నారు. నేను ఆ తర్వాత చెప్పాను, 7 రోజుల తర్వాత నేను మోదాపురంలో జాయిన్ అయిపోతాను. మోదాపురంలో జాయిన్ అయినాను. 6 సంవత్సరాలు ఏకదాటిగా ఇక్కడే సంతోషకరంగా నేను ఉద్యోగం చేశాను. గర్ల్స్ హాస్టల్ కూడా 2 సంవత్సరాలు ఇన్ఛార్జిగా చేశాను. ఆడించి బెంగళూరు వెళ్ళాను. ఆడించి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా 18 ఏళ్ళు చేశాను. లాస్ట్లీ ఐ గాట్ ప్రమోషన్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒంగోలు నేను రిటైర్. ఈ విధంగా నేను నా పీరియడ్లో ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఇంజనీర్స్ అయినారని అప్పుడప్పుడు కనబడి చెప్తా ఉంటాను. చాలా సంతోషం. నేను వెంగళూరులో పనిచేసేటప్పుడు నా రూమ్లోని అబ్బాయి నేను ఎందుకోగలను సార్ నేను ఉండను అని అన్న దుర్గాటి గంగావరం అడిషనల్ ఎస్పీ దగ్గర అడిషనల్ ఎస్పీగా వైజాగ్లో పనిచేస్తున్నాను. మన మేకతోటి సుచేత దగ్గర ఓఎస్పీగా పనిచేస్తాను. నేను మేడం గారిని కలవడానికి గెస్ట్ హౌస్ నెల్లూరు ఆడికి వెళ్తే ఆడ కూర్చొని అందరూ వెళ్ళాను. సార్ ఏం సార్ ఎట్లా అంటే మేడం గారిని కలవాలి
ఎంతో సంతోషంగా వెళ్ళి మా గురువు ఈరోజు నేను స్టేజ్లో ఉండడానికి కారణం చాలా పొలగించిపోయాను. అదేవిధంగా కాలేజీ హాస్టల్లో చదువుకున్నాడు పరశురామ్ అని మీకు చాలా మందికి తెలుసు, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బీహార్. ఇవన్నీ కూడా చాలా చెప్పుకుంటా పోతే అందరూ చెప్పుకోండి చాలా గొప్ప. మాకు మిగిలేటటువంటి తృప్తి ఏంటంటే మేము ఈ విధంగా ఉన్నాం, మా పిల్లలు ఈ విధంగా చదివించుకుంటున్నాం, మా భవిష్యత్తు ఇది అని అనేటటువంటి వ్యక్తులు చూస్తే మాకు ఉండేటటువంటి తృప్తి ఎంత అంటారు. ఎందుకంటే ఈ జీవితంలో ఇంతకన్నా ఆనందం లేదు. 2018 ఇక్కడ ఓల్డ్ బాయ్స్ పెట్టారు. వాడికి అప్పుడు 53, 54 వచ్చి ఉంటుంది వయసు. అప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ స్టేజ్ మీద ఫ్రాన్సిస్, హెన్రీ, నేను, గణేష్ గారు వచ్చారు. పాపం ఈ మధ్య 2021లో హెన్రీ గారు మరణించారు. ఫ్రాన్సిస్ గారు కూడా ఆరోగ్య స్థితి బాగాలేకుండా ఉన్నారు. కాబట్టి ఎవరికి ఏమి ఉందో తెలియదు, కానీ మీరు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మీకు ఇంత ఓపిక, శ్రమ, ఎందుకంటే ఒక ఆనందం మీకు ఓల్డ్ బాయ్స్ అంతా కలుసుకుంటాము. ఇప్పుడు నేను కూడా ఒకటి, నేను చదువుతున్నది కళాశాలలో బిఎస్సి చదువుకున్నా. మా మిత్రులు చెప్తా ఉంటాను, ఒక్కసారి అందరం ఒకసారి కలుసుకుంటాము. ఇప్పుడు నా వయసు 72. మేము ఒక పూర్వ విద్యార్థుల సబ్మిట్ చేయాలనుకుంటే వీలు కుదరదు, అంత ఓల్డ్ ఏజ్ పెట్టారు. చాలామంది అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి అది వీలు కాలేటువంటిదని అనుకున్నాం. సరే, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా ఆశీస్సులు మెండుగా ఉండాలని, మీ బిడ్డల్ని చక్కగా చదివించుకోండి, ఇంకా అత్యున్నతమైన పురుషుల్లో చదివించాలని ఈ ఆల్మైటీ గాడ్ని వేడుకుంటూ ఆయన యొక్క ఆశీస్సులు మీకంతా ఉండాలని మీకు అందరికీ నా అభినందనలు, సార్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ముఖ్యంగా రత్నమ్మ మేడం కుమారుడు చిల్డ్రన్ స్పెషలిస్ట్గా పొగతోటలో వర్క్ చేస్తున్నారు. మేము ఆ డయాబెటిక్ సత్యానికి పోయినప్పుడు అబ్బాయి ఫోటో చూస్తూ ఉంటాం. వాళ్ళు మా ఊర్లో అమ్మాయిని తీసుకోవాలని నా ఫ్రెండ్ వచ్చారు ఒకసారి అబ్బాయికి. మరి అప్పుడు మరి అది మిస్ అయింది. అబ్బాయి వాళ్ళు వేరే వివాహం చేశారు. కాబట్టి కృష్ణయ్య గారు కానీ మేడం గారు కానీ వాళ్ళు సర్వీస్ మోటివ్ జన విజ్ఞాన వేదికలో వాళ్ళు చాలా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క సమాజం కోసం ఎంతో పార్టిసిపేట్ చేస్తూ, అదేవిధంగా నరసింహసారు మేము స్టేడియంలో కలుసుకుంటాము. ముఖ్యంగా త్రిభువన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. మేము ఉండేటప్పుడే చాలా పెద్ద వయసు, ఆయన దేవుడు చాలా మెండుగా దీవించారు. అసలు ఫౌండర్ ఆయన. ప్రైమరీ సెక్షన్కి ఈ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు మోస్ట్ డిసిప్లిన్. ఆ క్రమశిక్షణ అయితే ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ చేరి మంచి పొజిషన్లో పెట్టారు. ఈ విధమైనటువంటి హాస్టల్ మన నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో హాస్టల్ స్ట్రెంగ్త్ లేదు, 40, 30 అట్లా ఉంది. మీరు చదువుకున్న రోజుల్లో 450 మంది హాస్టల్ ఉండేవాళ్ళు. అదేవిధంగా దానికి అనుగుణంగా హై స్కూల్ దగ్గర ముఖ్యంగా ఈ యొక్క భవంతిని, ఈ స్కూల్ బిల్డింగ్, హాస్టల్ బిల్డింగ్ కట్టినటువంటి మహానుభావుడు డాక్టర్ సుబ్బారెడ్డి గారికి మనం మరణ పర్యంతం వరకు వారిని గుర్తుపెట్టుకోవాలి. మరి పెద్దలు ఉన్నారు, ఏదైనా మనం చేయగలిగితే నా వంతు నేను కూడా మీతో పాల్గొంటానని మీకు అందరికీ మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాదరావు గారు ఇక్కడ 7 రోజులు పనిచేయాలని వచ్చి 8 సంవత్సరాలు పనిచేశారట. అంటే ఎంత నిర్మాణం అవుతాడండి. కాబట్టి ఆ విధంగా 8 సంవత్సరాలు పనిచేశాడు. తాను పనిచేసిన కాలంలోని పిల్లలతోటి అభిమానాన్ని అన్యోన్యతను కూడా వివరించారు. అందరూ కూడా అభిప్రాయాలు కోరుకున్నారు. శైశవ్యాభ్యస్త విద్యానం యౌవననే విశేషణం వార్ధకే నివృత్తేనం యోగాన్నే తనుంతేయం అన్నట్లుగా మీ బాల్యంలో చదువుకున్న రోజులన్నీ కూడా గుర్తు చేశారు.
వారికి నన్ను అలంకరించిన పెద్దలకు నమస్కృతులు. ఈ వేదిక పంచుకొని అవకాశం కల్పించిన మీరందరూ అభినందనీయులు. మొట్టమొదటిగా స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చినప్పుడు నాకు మొట్టమొదటి అవకాశం ఈ మహదాబాద్ హై స్కూల్లోనే కలిసింది. నేను చాలా గర్వపడుతూ ఉంటాను. ఇంతటి హై స్కూల్లో పనిచేయడం అంటే చాలా గొప్పతనం. మా ఉపాధ్యాయులు కూడా చెప్తూ ఉంటాను, మీరు ఎవరు పనిచేయలేదు ఇలాంటి హై స్కూల్ నేను చేశాను అని చెప్పుకుంటూ ఉంటాను. అది చాలా గర్వకారంగా ఫీల్ అవుతూ ఉంటాను. మీరు నన్ను మీరు గుర్తుపట్టాల్సిందే కానీ నేను గుర్తుపట్టే ఎక్కువ మంది గుర్తుపట్టాను. ఇప్పుడు కూడా కొంతమంది కొడుతూ ఉంటారు ప్రయాణాలలో, సార్ నమస్తే సార్ ఎవరైనా నేను పాలనాను అలా. మీరు ఎప్పుడు ఇలాగే ఉన్నారు సార్, ఏం మార్పు లేదు. ఏం మార్పు ఉంటుంది సొంత కాబట్టి ఎప్పుడు మార్పు లేదు. ఇప్పుడు ఎంతో మంది శారీరక దృఢత్వం కలిగిన వాళ్ళు అందరూ ఉంటారు. అయితే ఈ అవకాశము రావడం అంటే ముఖ్యంగా టెక్నాలజీ సాంకేతిక అభివృద్ధి చెందిన దానివల్ల. లేకుంటే నేనెవరో మీరు చేసేది లేదు, మీరెవరో నేను ఈ అవకాశం కోల్పోయే ఉండేవాడిని. అందువల్ల ఈ సాంకేతిక అభివృద్ధి చెందిన దానివల్ల ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పాత రోజులు చెప్పాలంటే అప్పుడు ఒక కోడలతో అర్థంటుంది, నేను ఎక్కడికి పోతాను, నేను చచ్చిపోయినా కూడా ఎక్కడికి పోతాను, ఇక్కడనే ఉంటాను, మిమ్మల్ని చూస్తూనే ఉంటాను అని నా గుడ్లో పెట్టిపోతాను. నేను ఎక్కడికి పోతాను చెప్తున్నాను. ఆ రోజులు అంత భయం ఉండేది కాబట్టి నమ్మేవాడు. ఏమమ్మా మీ అంత పోయినట్టు ఎక్కడ పోయింది అక్కడనే చూస్తాను ఉన్నది. ఆనాడు అపహాస్యంగా మనం చేసుకున్నా ఇప్పుడు ఉండే నిఘా నేత్రాలు ఏది అవి కాదా. అట్లా నాకు ఈ అవకాశం కల్పించింది. మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ విరమిస్తున్నాను. బొమ్మనాయుడు గారు అనేక శ్రమలు వచ్చి అంటే ఉదయం 6 గంటలకు బయలుదేరాడట. ఇక్కడికి రావాలని చెప్పి గెట్టపై కార్యక్రమానికి రావాలని మిమ్మల్ని చూడాలని చాలా ఉత్సాహంతో సంతోషంగా వచ్చాడు. అంతేకాకుండా ఒక చిన్న పిల్లగారితో కూడా మిమ్మల్ని అందించారు. వారికి ధన్యవాదాలు. తర్వాత అజయ్ కుమార్ సార్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైన పెద్దలకి, తర్వాత 89, 90 బ్యాచ్ విద్యార్థులందరికీ నా అభినందనలు. 89 ఆగస్టులో నేను కొత్తగా ఏదో ఉద్యోగంలో చేరాను. కాకపోతే మీతో పెద్ద ట్రిప్స్లో కానీ తర్వాత మీ 10th క్లాస్ ఎగ్జామ్స్ 11 రోజుల్లో నేను వర్క్ చేశాను. ఇన్విజిలేటర్గా వర్క్ చేశాను. అప్పుడు ఎక్కువ మందితో పరిచయాలు ఉండేవి. నేను కానీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ హెడ్ మాస్టర్ రామకృష్ణయ్య మేమిద్దరం కూడా మీకు డ్యూటీ చేశాము. ఆ తర్వాత నేను 89, 90 నేను 79, 80 నెల్లూరు CMI స్కూల్లో చదివాము. మేము ఇప్పటికీ కలుస్తూ ఉంటాము ప్రతి అకేషన్లో కానీ. తర్వాత ఫంక్షన్స్ చాలా బాగా 240 మంది 10th క్లాస్ వాళ్ళు ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ ప్రతి ఫంక్షన్లో కలుస్తున్నాము. అంటే మీరు ఉన్నంత కాలము ప్రతి ఒక్క అకేషన్లోనూ ఫంక్షన్లోనూ కలుస్తూ ఒకరినొకరికి పరిచయాలు పోగొట్టుకోకుండా తర్వాత వాట్సాప్ మెసేజ్ ద్వారా రెగ్యులర్గా మీట్ అవుతూ ప్రతిరోజు ఇప్పుడు మాకుంది, మేము ప్రతిరోజు వాట్సాప్లో లీక్ చేస్తున్నాం. అంటే మీరు కూడా తెలుసుకుంటూ ఆ పరిచయాలను ఒకరికొకరు సహాయం చేసుకుంటా జరగాలని నేను ఇంకా అంతకంటే మీతో పెద్ద వచ్చి ఈ చిన్న వేస్తాను. మీ అందరికీ ఈ విధంగా కష్టపడి ఈరోజు వర్షమైనా కూడా ఇంకా ఈ విధంగా గ్యాదర్ అయ్యారు కాబట్టి మీ అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అజయ్ కుమార్ సార్ గారు ఇప్పుడు ఏ విధంగా కలుసుకున్నాం ఆ విధంగా అనేక వాళ్ళు కలుసుకోవాలని అందరూ
ఒకరి విషయాలు చెప్పుకోవాలని చెప్పి వాట్సాప్ ద్వారా చూసుకోవాలని చెప్పి కోరారు. వారికి ధన్యవాదాలు. తర్వాత చేయి తిరిగినటువంటి కళా నైపుణ్యం కలిగిన వారు పెంచలేసారు కానీ మాట్లాడాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇప్పుడు మధ్యాహ్నం 2వ పీరియడ్ వచ్చేసింది. లెక్కలు సైన్స్ అన్నీ అయిపోయినాయి. తెలుగు కూడా నాది పీరియడ్. ఇప్పుడు అందరు తెచ్చారా కోర్సులో? అయినా కూడా నన్ను కూడా గుర్తుపెట్టుకొని మీరు ఈ కార్యక్రమం ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా కొద్ది మంది మాత్రమే వేసేవాళ్ళు, అది తరగతి కొనుక్కునేవాడు. కానీ ఒక విద్యార్థి మాత్రం చాలా చక్కగా వేసి అప్పట్లో ప్రతి బొమ్మకు ఏ తెచ్చుకునేవాడు. ఊహించండి, ఇంకొక వైపు ఉన్నాడు మన ముందర సుబ్బారావు. అట్లా డ్రాయింగ్ అనేటువంటిది క్రమశిక్షణకు మారుపోయాడు. ఇంకేం లేదు. ఒక చిన్న గీత అటు పోయి ఇటు చేసినా కూడా బొమ్మ చెడిపోతుంది. సబ్జెక్ట్స్ కంటే కూడా కొంత దాంట్లో నిగూఢమైనటువంటి అర్థం ఉండేటువంటి సబ్జెక్ట్ అది. అది కూడా మీరు ఎన్నో రంగాలు పడి వేసినారు. నాకు చాలా సంతృప్తి. ఆ క్రమశిక్షణను మీరు జీవితంలో కూడా అలవర్చుకొని పద్ధతిగా ఇదే స్నేహాన్ని కొనసాగించుకుంటా మీ తల్లిదండ్రుల్ని గురువుల్ని కూడా ఎక్కడ కనిపిస్తే గౌరవంగా చూసుకుంటా ఉంటారని ఆశిస్తూ ఒక చిన్న పద్యం ఈ సందర్భంగా రాసిన వీడిన మిత్రులందరినీ విజ్ఞత తోడుత నేడు చూసి నా వాడిన మానసంతునకు వచ్చేకు సంతసం ఎంతో గొప్పగా తోడుగా వీరందరూ మిమ్ముల పెంచిన తల్లిదండ్రులను పాడిగా విద్య నేర్పినట్టి పంతుల కూర్చుంట శ్రేయోదాయకం. వెంకటేశ్వర గారు క్రమశిక్షణ యొక్క గొప్పతనం చెప్పాడు. డ్రాయింగ్ వేయడంలో ఒక గీత పక్కకు పోతే బొమ్మ చెడిపోతుంది. అదేవిధంగా క్రమశిక్షణ కానీ చెడిపోతే మన జీవితాలు కూడా పాడైపోతాయని చెప్పారు. మేము చూసినటువంటి ఉద్యోగంలో ఒక చిన్న పద్యం కూడా రాసి చదివించారు. వారికి ధన్యవాదములు. తర్వాత జగన్ గారిని మాట్లాడడం కోరుతున్నాను. సభాధ్యక్షుడు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, 89-90 బ్యాచ్కి సంబంధించిన పూర్వ విద్యార్థులు, ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా యొక్క రిటైర్డ్ టీచర్స్, ఎక్కువ మంది ఇక్కడ రిటైర్డ్ అయ్యారు. ఒక తప్ప మిగతా వాళ్ళందరూ రిటైర్డ్ పర్సన్స్. కాబట్టి మా రిటైర్డ్ వాళ్ళ తరఫున మీకు అందరికీ కూడా ఆశీస్సులు ధన్యవాదాలు చెప్పబోతున్నాను. మేము ఈరోజు ఈ పాఠశాలలోకి ఎంటర్ అయ్యేటప్పుడు లోపలికి ఎంటర్ అవుతుంటే చూసి వీళ్ళు మా స్టూడెంటా లేకుంటే ఇంతకుముందు మేము పనిచేసి వచ్చిన తర్వాత వచ్చిన టీచర్స్ అనుకున్నాను. నేను అడిగాను, డౌట్ వచ్చి. ఎందుకంటే అందరూ మేము అంతా ఒకే స్థాయిలో వచ్చేస్తున్నాం. అంటే సుమారు 32 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూడడం జరుగుతుంది. చాలా మందికి నేను ఎవరు ఎంతకి చాలా మందికి తెలియదు. ఎందుకంటే 89 బ్యాచ్ 80 వచ్చినప్పుడు డిసెంబర్ నెలలో ఈ పాఠశాలకు వచ్చాను. డిసెంబర్ నుండి మార్చి దాకా ఉన్నారు మీరు. మార్చి దాకా అంటే కేవలం 4 నెలలు మాత్రమే మీతోటి నాకు ఈ పాఠశాలలో పరిచయం. అది కాకుండా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు సుబ్బారావు గారు 10th క్లాస్ బ్యాచెస్ని స్పోర్ట్స్కి కూడా ఎక్కువ పంపించేవాళ్ళు కాదు. కాబట్టి నేను వచ్చే సంవత్సరమే క్రిక్స్ టోర్నమెంట్ మన స్కూల్లో జోనల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అది వేణు గారు తీసుకొని అప్పటికే
నేను వచ్చిన తర్వాత సుబ్బారావు గారు నన్ను పిలిచి మీరు సీనియర్ కాబట్టి ఈ గవర్నమెంట్ని ఆఫ్ చేయండి అని చెప్పారు. అప్పుడు నాకైతే తెలియదు, మీ బ్యాచ్లో ఎవరన్నా ఆ టోర్నమెంట్లో ఆడిన వాళ్ళు ఉంటే చేద్దండి, ఎవరు లేరనుకుంటున్నా ఉందా? ఓకే. అది ఫుట్బాల్, కబడ్డీ, సాఫ్ట్బాల్ ఇటువంటి గేమ్స్ ఎప్పుడు మోదాపురంలోకి మనకు సరైన రిజల్ట్స్ వచ్చేది కాదు. అటువంటి ఆ సంవత్సరం అన్ని గేమ్స్లో మేము ఛాంపియన్స్ అయినాం నెల్లూరు ఈ జోనల్. కాబట్టి ఈ పాఠశాల చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పాఠశాల నెల్లూరు జిల్లాలో. నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇది ఒకటి, చెల్లాయిపల్లె ఒకటి. అంటే సిటీలో ఉండేది కాకుండా విలేజెస్లో ఉండేవి. దాతలు దొడ్డ చెంచురెడ్డి గారు, చంద్రరామరెడ్డి గారు వాళ్ళు ఎంతో వాళ్ళు స్థలాలు ఇచ్చి తర్వాత పెట్టుకున్న బిల్డింగ్స్ ఆ రోజుల్లోనే కట్టారంటే ఈ బిల్డింగ్ చూడడానికి కూడా ఆ రోజుల్లో వచ్చేవాడు కొంతమంది. నేను ఒకసారి ఈ పక్కన విలేజ్ ఇరువురులో చిన్న టోర్నమెంట్ జరుగుతుంటే, కబడ్డీ టోర్నమెంట్, అది దానికి అంపైరింగ్ చేయడానికి వచ్చాను. పీఈటీగా ఉద్యోగంలో చేరలేదు. వచ్చి చూసి ఆ టోర్నమెంట్ అయిన తర్వాత మోదాపురం వచ్చి ఒకసారి ఆ పాఠశాల చూసిపోదామని చెప్పి వచ్చారు. చూస్తే నాకు అర్థం కాదు, ఇది మన నెల్లూరు జిల్లాలో ఉండాల్సిన పాఠశాల లేకపోతే అంత సిస్టమేటిక్గా పాఠశాలే కాదు, హాస్టల్ వసతులు కూడా అదేవిధంగా ఆ రోజుల్లో 1959 ఇది ఎస్టాబ్లిష్ అయింది ఈ పాఠశాల. కాబట్టి అటువంటి పాఠశాలలో పనిచేయడం అనేది ఒక కోరిక నాకు ఉండేది. మొదట్లోనే ఉద్యోగంలో చేరకముందే నాకు ఆ కోరిక ఉంది, ఎప్పుడూ చేస్తాను ఈ పాఠశాలలో. అది నాకు 1989లో సాఫల్యమైంది. ఇక్కడికి వచ్చి ఒక 2 సంవత్సరాలు మాత్రమే పనిచేశాను. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను. అటువంటి పాఠశాలలో మీరు విద్యార్థులుగా ఉండి మంచి ఈరోజు మంచి పొజిషన్స్లో ఉన్నారు చాలామంది. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా, తర్వాత ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా కొంతమంది ఉన్నారని నాకు చెప్పారు. వాట్సాప్ ద్వారా మీ ప్రోగ్రామ్స్ అన్నీ నేను చూస్తాను. 89-90 బ్యాచ్ అనే వాట్సాప్ గ్రూప్ ఒకటి ఏర్పడింది. ఆ గ్రూప్లో ఉండే ఫొటోస్ కానీ తర్వాత మీ ప్రోగ్రామ్స్ అన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. కాబట్టి అటువంటి పాఠశాలలో చదివి మీరు అన్ని ఉన్నతమైన పదవుల్లో ఉండాలని నేను ఆశిస్తున్నాను అందరూ. కాకుంటే నా చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైనా మీ సర్కిల్లో, మీ గ్రూప్లో, మీ క్లాస్లో కొద్దిగా ఒక చెప్ప మీకన్నా డౌన్ అయ్యి ఉంటే అటువంటి వాళ్ళకి అందించి మీతో సమానంగా లేకుండా కూడా కనీసం మీ తోటి కలుపుకొని ఆ రోజే నిజమైన సంతోషమైన రోజు అవుతుంది మీకు. కాబట్టి ఇటువంటి గెట్ టుగెదర్స్ అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు మొదటిసారి చేస్తున్నారు. కాబట్టి ఇంకా తర్వాత కూడా మళ్ళీ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. జలాన్ సార్ గారు పట్టుదలతోటి, క్రమశిక్షణతో సాఫ్ట్బాల్, ఫుట్బాల్ విన్యాసంగా తెచ్చారని, పాఠశాలకు ప్రతిష్ఠ తెచ్చారని చెప్పారు. అంతేకాకుండా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే గుణం కూడా కలిగి ఉండాలని మనం చేశారు. వారికి కృతజ్ఞత. తర్వాత ఈ పాఠశాలలో పీటీగా పనిచేసినటువంటి సార్ గారిని మాట్లాడవచ్చు. గవర్నమెంట్ వేదిక గురువులందరికీ నా నమస్కారాలు. పూర్వపు విద్యార్థులు అందరికీ నా నమస్కారాలు. నేను ఈ స్కూల్లో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా హెడ్ మాస్టర్ గారు ఈరోజు డీవాక్స్కి పోతూ ఆయన రావాలి, ఈరోజు ఆయన తరఫున నన్ను పంపించారు. ఈ కార్యక్రమానికి నేను హాజరవలసి వచ్చింది. ఈ కార్యక్రమం హాజరవడం నిజంగా ఒక అదృష్టం.
ఎందుకంటే మేము అందరూ మీలాగే స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే. కాకపోతే మీకంటే ఒక సంవత్సరం సీనియర్. కాకపోతే ఈ స్కూల్లో చదవలేదు. నేను రైల్వే స్కూల్లో బెడ్రూమ్లో చదివాను. ఒక సంవత్సరం మాత్రం మీ బ్యాచ్కి సీనియర్. ఇక్కడ ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఈ స్కూల్ ఇలా ఉందిరా అంటే కారణం మనకి దొడ్డ సుబ్బారెడ్డి, చంద్రబాబు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా మన అడిగిన వెంటనే మన తిరుపారెడ్డి సార్ ద్వారా మేము అన్ని వర్తమానం చేసుకున్నాం. సార్ ద్వారా గారి వల్లే ఈ స్కూల్ ఇలా ఉంది. రీసెంట్ కూడా మనకి ఇక్కడ డైనింగ్ హాల్ కట్టారు. అది కూడా సార్ దగ్గర ఉంది మనకి కట్టించారు. ఇటువంటివన్నీ మన తిరుపారెడ్డి సార్ ఉన్నంత కాలం ఈ స్కూల్కి ఎటువంటి లోటు ఉండదని నేను అనుకుంటున్నాను. మేము ఏది అడిగినా ఖచ్చితంగా సార్ ద్వారా మేము దాన్ని చేసుకున్నాము. తర్వాత ఇక్కడ మన సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఇద్దరు ఉన్నారు ఈ వేదిక మీద. నేను వాళ్ళకి చాలా జూనియర్ని. వాళ్ళిద్దరూ ఆదర్శ వ్యాయామ ఉపాధ్యాయులు. ఎవరైనా జిల్లాలో ఎక్కడ అడిగినా ఆదర్శ వ్యాయామ ఉపాధ్యాయులు 10 మంది పేరు చెప్తారు. దాంట్లో వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళతో ఈ వేదికను పంచుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నాకు ఒక ఆయన కొలీగ్ ఉన్నారు ఈ డయాస్ మీద. నేను ఆయన కలిసి పనిచేసాము. పెంచులయ్య గారు నేను 2005 నుంచి 2009 వరకు ఇక్కడ పనిచేసాం ఇద్దరం కలిసి. నేను సార్ మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు మీరు చెప్పాల్సిన లేదు, అందరికి చూసారు మీరు అందరూ. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ గురువులు. మీరు చాలా మంది సార్లు టీచర్లు ఉన్నారు ఇక్కడ నాతో పాటు వర్క్ చేసేవారు మా వేరే స్కూల్స్లో. ఇప్పుడు ఇటువంటి టీచర్లు మనం చూడలేదు. ఇటువంటి టీచర్లు ఇలాగా పద్యాలు పాడేవాళ్ళు కానీ ఇలాగా చమత్కారంగా మాట్లాడే టీచర్లు లేరు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. నాకు సార్లు అందరం చూస్తుంటే మా ఉపాధ్యాయులు మాకు చదువు చెప్పిన వాళ్ళందరూ గుర్తుకొచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మేడం వాళ్ళు కూడా నేను ఎవరో తెలియకపోవచ్చు, కానీ మేడం గారికి మా భార్య మేడం గారి స్టూడెంట్ అడపాల సునీత, ఆయన కూడా ఇంగ్లీష్ టెక్స్ట్లో పనిచేస్తున్నారు. మా మిస్సెస్ డ్రాయింగ్ సార్ దగ్గర స్టూడెంట్. అదేవిధంగా తిరుపారెడ్డి సార్ ఆర్యగురు సార్ గారి దగ్గర స్టూడెంట్. వేణు సారు, జిలానీ సారు, వీళ్ళందరూ మా మిస్సెస్కి బాగా తెలుసు. నన్ను అడుగుతున్నారు మా సార్ వాళ్ళు రిటైర్ అయిపోయారా, సార్ రిటైర్ అయిపోయిలా ఉన్నారని నేను ఫోటోస్ అయ్యి చూపిస్తుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ గారు ఒక 3 సంవత్సరాల నుంచి ప్రతి 10th క్లాస్ ఉపాధ్యాయులు మన స్టూడెంట్స్కి జామెట్రీ బాక్స్, స్కేలు ఇటువంటివన్నీ కూడా వితరణగా సార్ ఆయన స్వచ్ఛంగానే ఇస్తున్నారు. మన స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నా స్కూల్కి ఏం సహాయం కావాలన్నా కూడా ఒక ఆయన తరఫున మనకు ఖచ్చితంగా అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం అందిస్తున్నారు సార్. లాస్ట్ వరుసగా 3 years నుంచి కూడా మన పచ్చ పెంచలయ్య గారు అందించారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం.